మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన కుడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మీద దీవించును గాక. బైబిల్ తెరిచి ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. ఇజ్రాయేలీలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకస్తుడైన దేవా, నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోచుండే కృప చూపించి మా ప్రాత్మదేహాలు మీ స్వాధులు ఉంచుకోండి. వాక్యమునకు వ్యతిరేకం పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించండి. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను అర్థం చేసుకున్న మనసును దయచేయమని మీరే మాతో ఉండి మాట్లాడండి. మా జీవితానికి ఉపయోగకరమైన మాటలు మాట్లాడమని మమ్మల్ని తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా కొన్ని సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశం నుంచి దేవుని యొక్క బాహుబలం చేత ప్రభు విడిపించుకొని పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపిస్తానని వాగ్దానం చేసినాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని, తన సేవకుడైన మోషే గారు చెప్పిన మాటకు లోబడిపోయి వారు ఐగుప్తుని విడిచి వచ్చారు. వారు నడిచిన మార్గమంతా కూడా వారు ముందు ఎరగని మార్గము, ముందన్నడు నడవని మార్గము, ముందన్నడు చూడని మార్గము, నడవని మార్గము, చూడని మార్గములో దేవుడు వారిని 40 సంవత్సరాలు నడిపించుకుంటూ తీసుకొచ్చినాడు. అయితే ఇక్కడ ఒక రాయబడిన భయంకరమైన మాట ఏంటంటే, ఇలాంటి దేవుని ప్రజలు యెహోవా సన్నిధిని దుష్ప్రవర్తన కలిగిన వారుగా అయిపోయారంట. ఎలా అయిపోయారమ్మా? దుష్ప్రవర్తన. దుష్ప్రవర్తన అంటే ఏంటి? దుష్టులు చేసే ప్రవర్తన. మంచివారు చేసే ప్రవర్తన కాదు అది. ఎక్కడ? దేవుని సన్నిధిలో. అమ్మా చేయబాకట. దుష్ప్రవర్తన చేస్తున్నారంట. దేవుని సన్నిధిలో దుష్ప్రవర్తన చేసేవారిగా ఉండకూడదు మనం. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఒక చాలా విలువైన మాట మీకు చెప్తాను. ఈరోజు నన్ను కదిలించి వేసిన మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. వాళ్ళు యెహోవా సన్నిధిలో దుష్ప్రవర్తన చేస్తున్నారు. అక్కడ రాస్తున్న మాట, ఇంకో మాట ఏంటో తెలుసా? వారు యెహోవాను విసర్జించారు. వారు అక్కడ ఇంకో మాట రాస్తుంటుంది, వారు ఆయన సేవను మానేశారు. ఈ రాత్రి నేను చెప్పబోతున్న మాట నా వైపు చూసి వింటే మీకు అర్థమైంది. దేవుని సన్నిధిలో ఉన్న మనము ఎంత శ్రేష్టమైన వాళ్ళమో. అందుకే మాట్లాడతాడు, ఓ ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. పౌలు రాస్తూ అంటాడు, మోషే అంటాడు, ఓ ఇజ్రాయేలు నువ్వెంత, నీ భాగ్యం ఎంత గొప్పది అంటాడు. పౌలు రాస్తూ అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడ్డవారు. భూమిపైన ఉన్న ప్రతి మనిషి విలువ పెట్టి కొనబడ్డవారు. యేసయ్య రక్తమనే, యేసయ్య ప్రాణమనే విలువ పెట్టి కొనబడ్డ సంఘం మనం. అంత మాత్రమే కాదు, ఈరోజు నేను చెప్పబోతున్న సంతోషకరమైన మాట ఏంటో తెలుసా? ఆయన సేవ మానవేయకూడదు. మనం ఆయన సేవ చేయాలి.
దేవుని సేవ చేయాలి. దుష్ప్రవర్తన చేశారు, ఆ దుష్ప్రవర్తన చేస్తూనే సేవ చేస్తూ ఉన్నారు. దేవుని విసర్జించి సేవ చేస్తూ ఉన్నారు. దుష్ప్రవర్తన చేస్తూ సేవ చేస్తున్నారు, దేవుని విసర్జించి సేవ చేస్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు ఒక సమయం వచ్చేసింది. ఏ సమయం అంటే ఆ సేవను కూడా మానివేసే సమయం. ఎందుకు వీళ్ళు సేవ మానేశారు? ఎందుకు సేవ మానేశారయ్యా అంటే ఆ సేవ యొక్క విలువ వాళ్ళకి తెలియలేదు, ఆ సేవ యొక్క ఘనత వాళ్ళకి తెలియలేదు, ఆ సేవ యొక్క మహిమ వాళ్ళకి తెలియలేదు. అందుకు అపోస్తలుడైన పౌలు రాస్తూ మాట్లాడతాడు, మహిమ కలిగిన పరిచర్య. స్తోత్రం. ఇది ఏ పరిచర్య అంట? మహిమ కలిగిన పరిచర్య. అందుకని మనము మహిమల నుండి అధిక మహిమలో కొనపబడుతున్నాం. నీవు నీ గురించి తెలుసుకోవాలి. అంత మాత్రం కాదు, నువ్వు ఏదో ఒక సేవ చేయాలి. ఈరోజు మేము ఒక రిటైర్డ్ ప్రోగ్రాంకి వెళ్ళాం. రిటైర్మెంట్ ఒక సహోదరి, ఒక తల్లిగారు రిటైర్మెంట్ అయ్యారు. ఆ ప్రోగ్రాంకి వెళ్ళాం. నేను అక్కడికి వెళ్ళిపోయినాక అక్కడ కూర్చున్నప్పుడు నా మనస్సు కొంచెం, ఇది దేవుని చిత్తం కాదేమో నేను రావటం, వెళ్ళిపోతే బాగుంటుందేమో, ఎందుకు వచ్చానని చెప్పేసి అనుకొని అంటా ఉన్నాను. కానీ తప్పదు, రావాల్సిన పరిస్థితి. ఇక నేను చేయవలసిన పని ఏమి లేదు కూడా నాకు తెలుసు. అక్కడ కూర్చున్నాను. అక్కడ కూర్చుంటే ఒక్కొక్కళ్ళు లేసేసి ఎవరైతే రిటైర్డ్ కాబోతున్నారో ఆ వ్యక్తి గురించి, ఆ పర్సన్ గురించి ఘనంగా మాట్లాడతాం, చప్పలు కొడతాం, సాల్వలు కప్పి గన్మనించటం, కొంతమంది కొన్ని బహుమానాలు తీసుకొచ్చి ఇవ్వటం, కొంతమంది ఆ బిడ్డలు వచ్చే చిన్న చిన్న పిల్లలు వచ్చేసి డ్యాన్సులు వేస్తాం, పెద్దవాళ్ళు ఆమెను కనపరచటం. ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజం చెప్తున్నాను, దేవస్థానంలో కూర్చొని నేను ఏడుస్తూనే సంతోషించాను. ప్రైజ్ ది లార్డ్. నేను ఏడుస్తూనే సంతోషించాను. ఒక్క క్షణం కూడా నా గురించి అక్కడి నుంచి పోబుద్ది కాలేదు. ఎందుకంటారా? అది చూసి కాదు, రేపొద్దున నన్ను కూడా ప్రభు అలా సన్మానించబోతున్నాడు. ఐ మీన్ ఒక ఇమేజ్ చేసుకున్నాను. దేవుడు నన్ను ఎందుకు అక్కడికి తీసుకెళ్ళాడంటే, దేవుడు నన్ను ఎందుకు అక్కడ తీసుకెళ్ళాడంటే, రేపొద్దున నేను చేసిన సేవకి, ఇదిగో ఆ యాజమాన్యం వామి చేసిన సేవకి ఎంత హంగామా చేశారండి, ఎంతమందిని సమకూర్చారండి. పిల్లలందరూ వచ్చి ఆ స్కూల్ మానేసుకొని అందరూ వచ్చేసేసి వాళ్ళ టీచర్ని గౌరవిస్తూ, పనిచేసేవాళ్ళు, టీచర్స్ సమస్య అందరూ చేసేసి ఒక ఆమె రిటైర్మెంట్ అవుతుంటే అందరూ సన్మానించేశారు. కృప ఏంటంటే ఇప్పుడు ఆమె సేవ చేసింది ఎవరికి? ఆ యాజమాన్యం దగ్గర స్కూల్లో ఆ పిల్లలకి ఏం చేస్తామా? అందరూ చెప్పండి. నాకెళ్ళి చూసి చెప్పు నాన్న, ఏం చేసింది? ఎవరికి చేసింది? ఎంత తీసుకొని చేసింది? డబ్బులు తీసుకొని చేసిందా, ఫ్రీగా చేసిందా? పెద్ద చెప్పండి. నేను ఊరకు లెక్కేస్తే ఎంత తీసుకుని ఉంటుందని చెప్పేసి ఒక అమౌంట్ వచ్చింది నాకు. ఆమె 17 సంవత్సరాల సర్వీస్లో ఆమె డబ్బులు తీసుకొని సేవ చేసినందుకే అంత కనపరిస్తే మీరు డబ్బులు ఇచ్చి సేవ చేస్తున్నారు. మా ప్రైజ్ ది లార్డ్. మీరు ఎంత భాగ్యవంతులు నాన్న, మీ భాగ్యం ఎంత గొప్పది. రైల్వేకి సేవ చేశాడని చెప్పేసి అని రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు సన్మానిస్తారు. లక్షల జీతం తీసుకొని, డబ్బు తీసుకొని వాళ్ళు సేవ చేశారు. మున్సిపాలిటీ వాడు ఆ మురికిలో ఆ మురిగుంట్లో దిగి వాడు ఆ క్లీన్ చేసినప్పుడు అయ్యో పాపం అని చెప్పేసి అని గవర్నమెంట్ శాలరీ ఇచ్చింది. ఆ ఇంటి ఎదురు ఉన్నవాడు డబ్బులు ఇస్తూ ఉంటాడు. వాడు మురుగుంటలో సేవ చేసినా కానీ, మురుగుంట పరిచయం చేసినా కానీ, మురుగుంట క్లీన్ చేసినా కానీ దేని తీసుకొని? ఒక క్రైస్తవుడు మాత్రమే, ప్రైజ్ ది లార్డ్, ఏమీ లేకుండా, ఏమి తీసుకోకుండా ధనమిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, సమయాన్నిచ్చి, తన బిడ్డలనిచ్చి ప్రభు సేవ చేస్తూ ఉంటారు. ఆమేన్,
హల్లెలూయా. నేను ఆలోచిస్తున్నాను, వాళ్ళు ఏంటి అసలు, మనం ఏంటి, మన తీర్మానం ఏంది? మా లక్షల రూపాయలు వదులుకొని సేవ చేస్తున్నాం. కడుపుకి అన్నం మానుకుంటున్నాము, సుఖాలు మానుకుంటున్నాము, కంటికి నిద్ర మానుకుంటున్నామండి. ఇలా సేవ చేస్తున్నప్పుడు దేవుడు ఇంకెంత ఘనంగా సన్మానిస్తాడు. బిడ్డలారా, ఈరోజు దేవుని సేవని మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రతి దినము మానక మనం ఏదో ఒక సేవ చేయాలి. ప్రతి దినము మానక మనం ఏదో ఒక సేవ చేయాలి. నాకు అనిపించింది ఈరోజు అంతే, నువ్వు ఏదో ఒక సేవ చేయాలి. ఎందుకు తెలుసా? కోట్లాది మంది దేవదూతలు అక్కడ ఉంటారు, అనేక మంది ప్రజలు ఉంటారు, అక్కడ పరిశుద్ధులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, త్యాగపూరితమైన జీవితం చేసిన వాళ్ళు ఉంటారు. అట్టి వారి ముందు నిన్ను పిలిచి సన్మానిస్తాం, ఎంత బాగుంటుందండి. మీరు నమ్ముతున్నారా అలాంటి సేవ రాబోతుందని, అలాంటి సన్మానాలు జరగబోతున్నాయని? మరి దానికోసం ఏం చేస్తున్నా? ఏదో ఒకరు వారంలో 2 రోజులు ప్రార్థన ఉంటే బైబిల్ పట్టుకొని చేస్తున్నాం, కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే. ఏదో కాసేపు కన్ను కాల్చి ప్రార్థన చేస్తున్నాం. నువ్వు ఈరోజు ఒకవేళ చెప్పుకుంటే, ఈరోజు నువ్వు ఏ సేవ చేసావు? ప్రభు పేరు మీద ఏం చేసావు? నీ సంఘంలో ఏం చేసావు? అందుకని పొద్దున స్తోత్రపదంలో నేను ఒక మాట చెప్పాను. స్తోత్రపదంలో ప్రభు సేవ చేయాలన్నవాడు తను ఉపేక్షించుకొని సేవ చేయాలంట, సిలువెత్తుకొని. ప్రభు సేవ చేయాలన్నవాడు, ప్రభు సేవ చేసేవాడు తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్కచెల్లులను, ఆస్తులను, భూములను, సమస్తాన్ని పక్కన పెట్టేసి వచ్చి సేవ చేయాలి. పక్కన పెట్టేసి వచ్చి సేవ చేయాలి. ఎంత గొప్ప భాగ్యం అండి అసలు మనకి. నేను మధ్యాహ్నం ఎంత సంతోషంగా ఉందో నాకైతే. ఎందుకు తెలుసా? ప్రభు నన్ను అక్కడ ఎందుకు తీసుకెళ్ళాడంటే, నాకు అనిపించిన తర్వాత, నా దినాలు ముగించిన తర్వాత దేవుడు నాకు గొప్ప సన్మానం చేయబోతున్నాడు. ఆమేన్. ఈ భూప్రపంచంలో ఉన్న పుట్టిన మనుషులందరి ఎదుట, పరిశుద్ధ దేవదూతల ఎదుట, యేసయ్యని ప్రకటించిన శిష్యుల ఎదుట, ప్రాణం త్యాగం చేసిన వారి ఎదుట, ఈ తరంలో నువ్వు చేసిన సేవ, స్తోత్రం, హల్లెలూయా, నువ్వు చేసిన సేవ క్రీస్తు పేరు మీద. అసలు ఎలా సేవ చేయాలి? ఎలా సేవ చేయాలమ్మా? అమ్మా, ఎలా సేవ చేయాలమ్మా? ఒక మాట చదవండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదలు వచ్చింది చదవండి. ఎలా సేవ చేయాలో నేను చెప్తాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధంగా సేవ చేయాలి. ఎలా సేవ చేయాలి? పరిశుద్ధంగా అంటే ఏంటి? నాకు చూడండి. పరిశుద్ధంగా అంటే రాసుకునేవాళ్ళు తలకు పోసుకోవాలి శుభ్రంగా. క్లీనింగ్ ప్రెస్ వద్దు, క్లీనింగ్ ప్రెస్ మంచిది కాదు. హెడ్ అండ్ షోల్డరు, లేకపోతే డోయోనా డవ్, లేకపోతే ఇంకోటి మంచి కాస్ట్లీ ఒక్కొక్క షాంపూ వచ్చి 15 రూపాయలు ఖరీదున్న షాంపూతోటి 2 షాంపూలు తీసుకొని పరిశుద్ధంగా సేవ చేయాలి. చెప్పండి. షాంపూతో తలగపోసుకొని, సుగితో షాంపూతో తలగపోసుకొని పరిశుద్ధంగా సేవ చేయాలి. అది చేయాలి. పరిశుద్ధంగా సేవ చేయాలి అంటే పరిశుద్ధమైన మనసుతో సేవ చేయాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ అబ్బాయి మీద ఒక రకమైన సేవా భారం, సేవా ప్రేమ, ఈ అమ్మాయి మీద ఒక సేవ ప్రేమ నాకు ఉండకూడదు. ఈ అబ్బాయి చేసే పరిచర్యని బట్టి ప్రేమ రావాలి, ఆ అమ్మాయి చేసే పరిచర్యని బట్టి నాకు ప్రేమ రావాలి. అంతకు మించి స్వార్థపూరితమైన అపరిశుద్ధమైన ప్రేమ మనకు ఉండకూడదు. మధ్యాహ్నం నిన్న చెల్లి నాకు ఫోన్ చేసి, మరి నేను చేశాను ఆమె చేసి తెలీదు, మరి ఎవరు ఫోన్ చేస్తే నాకు తెలియదు కానీ మొత్తమే చేసి మాట్లాడుకున్నాం. మాట్లాడితే, అన్న పలానా వాళ్ళు డబ్బులు ఇవ్వాలి
అని చెప్పేసి అంటే నేను అన్నానమ్మా కొంచెం వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, ఇప్పుడు బహుశా ఇవ్వలేరేమో, అయినా అత్తమ్మను పోయి అడగమనమ్మా అని చెప్పేసి అన్నాను. అడగమని చెప్పమ్మా, ఒకవేళ ఏం అంటారు మనకేం తెలుసు, నాకైతే తెలియదు కదా అన్నాను. మరి డబ్బులు ఏమంటున్నావు అమ్మ? వాస్తవానికి నాకు 40 సంవత్సరాలు వచ్చినాయి. 30 సంవత్సరాలు దగ్గర 30 సంవత్సరాలు 30 సంవత్సరాల దగ్గర ఆ ఇల్లు మేము ప్రారంభించి అక్కడ ఈ రోజు వరకు కూడా కుంకుమ కానీ గాజులు కానీ పసుపు కానీ మాకేం తెలియదమ్మా, కానీ పరిస్థితులు ఇప్పుడు అలా వచ్చినాయి, మేమేం చేస్తాం తల్లి అని చెప్పేసి అని నేను అమ్మతో మాట్లాడినప్పుడు, అన్నా కానీ మా అత్తమ్మ నాకు శ్రీమంతం చేసేటప్పుడు కనీసం తమలపాకు కూడా చేతిలో పట్టుకోలేదన్నా. మా అత్తమ్మ కనీసం పెళ్ళప్పుడు కూడా మాకు అలాంటి విషయాలు చాలా దూరంగా ఉందన్న. నిజంగా ఉన్నమ్మాయి, అసలు నేను రికార్డ్ చేయలేదు కానీ చెబితే ఆ మాటలు కానీ చెప్పి ఆమె ఆ పిల్ల కాళ్ళు కడిగి నీళ్ళు మేము పోసుకోవాలి. ఎంత ఘనంగా మాట్లాడుతుందో, ఇంత పరిశుద్ధంగా ఉంది, ఎంత పరిశుద్ధంగా ఉంది, అంత పరిశుద్ధంగా ఉండి సేవ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధత అంటే ఏంది? తలగ పోసుకొని సేవ చేయటం కాదు, మా పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతోటి. 21వ అధ్యాయంలో రాస్తుంటుంది లూకాసు వార్తలో, లూకాసు వార్త 21వ అధ్యాయము 1వ వచనమేనా? రోమపత్రిక అలాగే పెట్టుకోండి, మాకు రోమపత్రిక ఇంపార్టెంట్. లూకాసు వార్త 21వ అధ్యాయం 1వ వచనం. కానుక పెట్టిలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను చూశాడు, ఒక బేద విధవరాలు చూశాడు. ఎంత వేసాడంట? నేను అనుకుంటాను కాను కట్టేస్తారు. ప్రభు ఏం చెప్పాడు? కాను కట్టేయమని. నీ కుడి చేత్తో చేసేది ఎడమ చేత్తో కూడా తెలియకూడదని చెప్పేసి ప్రభు చెప్పాడు. అంటే ఆ ముసలామె ఎత్తున్న కానుక యేసు ప్రభు చూశాడంటే నేను అనుకుంటాను బహుశా ముసలామై ఉంటుందని. సారీ, ఆ విధవరాలు వేస్తున్న కానుకను ప్రభు చూశాడంటే బహుశా ఆమె ముసలామై ఉంటుంది. ఆమె కనీసం కాను కట్టాయిలు కూడా తెలియట్లా. ఇట్లా పట్టుకొని జాగ్రత్తగా సంచిలోన బాక్స్ వేయాలి, కానీ ఏం చేస్తాను బహుశా ఇట్లా పట్టుకొని ఇట్లా వేస్తుందేమో. గాడ్ బ్లెస్ యూ. ఆమె లేక దేవుడు హృదయాంతరంగా ఎరిగిన దేవుడు కాబట్టి ఆ గుప్పులతో పట్టుకుని వేసుకున్నా కానీ ఆ కానుకను చూసాడేమో. చేప నోట్లో ఉన్న షకీనాను చూసిన దేవుడు ఆమె చేతిలో ఉన్న చూసాడేమో. ఎలా ఇచ్చిందమ్మా? ఆమె హృదయాంతరంగంలోంచి ఇచ్చింది, మొత్తం ఇచ్చిందంట. అది పరిశుద్ధత అంటే. అందుకని నీ ఇల్లు ఇమ్మని నేను అడగట్లా. నువ్వు సేవ చేయాలి, పరిశుద్ధంగా సేవ చేయాలి. సేవకుడు ప్లేట్ అయితే ఎట్టగడుగుతాం? అదే అడుక్కునే వాళ్ళు వచ్చి ఉంటారు, పై ప్లేట్ వాడికి పెట్టాలి. అక్కడ కూర్చో, ఇప్పుడే వచ్చేది. ఆయనకి ఎట్లా పెడతావు, నాకు ఎట్లా పెడతావు అన్నావు? నాకెంత భయపడుతూ సేవ చేస్తావు? నేను పాష గారు వచ్చాడు సేవకులు, ఆయనకి ఎట్ట చూస్తావు, ఆయన ఎట్ట చూస్తావు? కంపల్సరీ ఈయన మనం గణపరచాలి, నన్ను గణపరచాలి. నన్ను అలాగ చూడడం కానీ నా ప్రేమ నాకు ఉండాలి, ఆయన ప్రేమ ఆయనకి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా సేవ చేయాలన్నా? పరిశుద్ధమైన హృదయంతో, పక్షపాతం లేని హృదయంతో సేవ చేయాలి. నువ్వు ఎంత గొప్ప గనురాలువో తెలుసమ్మా. రేపొద్దున పరలోకం నీ పేరు మారుమరుగుపోయిద్ది. చప్పలు కొడుతుంటే భూమి కదిలిపోయిద్ది, పర్వతాలు వణిగిపోతాయి, పరలోకం ప్రతిధ్వనించింది. బైబిల్ చెప్పిద్ది, దేవదూతలు పాట పాడుతున్నారట. ఏం పాట? పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని పాట పాడుతూ ఉంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? గడప కమ్ముల పునాదులు గడ్డ 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 వణిగిపోతున్నాయి అంట. ఇన్ని సంవత్సరాలు నీ ధనాన్ని ఖర్చు పెట్టి, నీ సమయాన్ని ఖర్చు పెట్టి, నీ శరీరాన్ని ఖర్చు పెట్టి, నీ సుఖాలు ఖర్చు పెట్టి, నీ కోరికలు ఖర్చు పెట్టి ఇంత సేవ చేసేవే సేవకుడికి, ఇంత సేవ చేసేవే సంఘానికి. అందరూ తినేసి పడేసి పోతే ఆ ప్లేట్లు మొత్తం ఎంత శుభ్రం కడిగావమ్మా అసలు నువ్వు. గొప్ప సేవ సాబన్న మహిమలో చేర్చబడ్డాడు. ఆయన అంటాడు,
ఎవరు ఫస్ట్ పరలోక రాజ్యం ఉంటారంటే బాతులు కడిగిన వాళ్ళను ఏంటి ఎంగిలి పల్లెలు కలిగిన వాళ్ళు ఉంటారంట, ఇస్తరాకులు ఎత్తిన వాళ్ళు ఉంటారంట పరలోకంలో. ఎవరు ఉంటారు? ఎందుకు తెలుసా? వన్నోళ్ళు వచ్చి తినిపోతారు. ఇస్తరాకులు తీసేవాళ్ళు తినటం కుదరదు. వాళ్ళన్నీ తీసేసినాక క్లీన్ చేసినా కూర్చొని తినాలి. హల్లెలూయా. నువ్వెంత గండ్రాలువి. నెంబర్ 1 ఏం చెప్తున్నాడు పౌలు గారు? మనం పరిశుద్ధంగా సేవ చేయాలంట. నెంబర్ 2 దేవునికి అనుకూలమైన సేవ చేయాలి. అట్లా ఎవరికి? దేవునికి అనుకూలం, వాక్యానికి అనుకూలం, సమయానికి అనుకూలం. నేను ఇందాక ఒకరితో మాట్లాడుతూ ఉన్నాను. అమ్మ టైము 6:30 అయిపోయింది, 7 గంటలకు ప్రార్థన మొదలు పెడతాం, నీకు గుర్తుందా లేదన్నాను. ఎందుకని అట్లా అంటుంది? ఏమంటుందమ్మా అంటే పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళు సంఘ సమయానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది తెలియదు. 7 గంటలకు మొదలు పెడతారు ప్రార్థన. మీరు ఎందుకు అట్లా చేశారు? కమిటీ ఏమంది? వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక అనుకూలమైన సమయం ఉంది. సంఘ సమయం అనుకూలం మాకు కాదు. స్తోత్రం. ఎందుకని 7 గంటలు? వాస్తవానికి మీరు 8 గంటలకు మొదలు పెడుతున్నారని చెప్పేసి మేము 8:30కి వస్తున్నామే, ఇంకేం చేస్తా తప్పదు. ఈరోజు 7:30కి వచ్చారు. స్తోత్రం. అప్పుడు అనిపించింది తప్పు వాళ్ళది కదరా బాబు, నాదే. వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పినట్టయితే వాళ్ళు 7:30కి వచ్చేవాళ్ళు, 8:30కి వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు అనుకుంటున్నారు 8 గంటలు అనుకొని వాళ్ళు 8:30కి వస్తున్నారు, 9 గంటల ప్రార్థన అయిపోతుంది. బైబిల్ చెప్పింది ఎలా చేయాలన్నా? ఎలా చేయాలి? యేసయ్యకి అనుకూలంగా సేవ చేయాలి. యేసయ్యకి అనుకూలంగా సేవ చేయాలి. సంఘ బిడ్డలకు అనుకూలంగా సేవ చేయాలి. నిన్ను చూడంగానే ఒక నవ్వు రావాలి మా సంఘ బిడ్డలకి. పరిశుద్ధంగా అనుకూలంగా ప్రాణార్పణకు పోయబడాలమ్మా. ఆ ముసలోళ్ళకి ఎంత మంచి సేవ చేయాలి. ఆ ముసలోళ్ళు వచ్చి మీరు ఒకవేళ ఈ భూలోకి విడిచిపెడితే అలాంటి అవకాశం ఉండదు. మీరు ప్రాణాలతో ఉండగానే ఇంత మంచి సహవాసాన్ని ప్రభు మనకి ఇచ్చాడు కదా, మనం ఎలా సేవ చేయాలి? నీకు అనుకూలంగా మార్చుకోవద్దు ఏ సేవ కూడా. సంఘానికి అనుకూలంగా, సంఘ బిడ్డలకు అనుకూలంగా ఏదో ఒక సేవ, నీ ద్వారా ఏదో ఒక సేవ. దీనికి 1000 రెట్లు పరలోకంలో నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. 1 పరిశుద్ధంగా అంట, 2 అనుకూలంగా అంట, 3 సజీవ యాగంగా. ఎట్టట సజీవ యాగంగా నీ కాళ్ళు, చేతులు, తల, కళ్ళు మొత్తం సజీవ యాగం అంటే ఏంటి? కాల్చబడటం. మొత్తం పని చేయాలి, మొత్తం సేవ చేయాలి. నీ కళ్ళు సేవ చేయాలంట, నీ చేతులు సేవ చేయాలంట, నీ ఆలోచన సేవ చేయాలి, నీ కడుపు సేవ చేయాలి. కడుపెట్ట సేవ చేసింది తినకుండా. కాళ్ళెట్ట సేవ చేస్తాయి? కళ్ళు నిద్ర మానుకొని కన్నీరు కారుస్తూ వాక్యం చదువుతూ సేవ చేయాలి. చెవులెట్ట సేవ చేస్తాయి? దేవుని వాక్యం వింటూ, మంచి మాటలు వింటూ, మంచి పని చేస్తూ, పొగుడుతున్నప్పుడు పొగడతలకు లోబడక, హెచ్చరిస్తున్నప్పుడు హెచ్చరికలు భయపడుతూ, గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపుకు లోబడుతూ చెవులు సేవ చేయాలి. మన చేతులు సేవ చేయాలి, మన కాళ్ళు సేవ చేయాలి. సజీవ యాగంగా మన శరీరం మొత్తం కూడా సేవ చేయాలి. సజీవ యాగంగా సేవ చేయాలి. పరిశుద్ధంగాను సేవ చేయాలి, అనుకూలంగా సేవ చేయాలి, సజీవ యాగంగా సేవ చేయాలి. ఇది చదువు. ఇటు సేవ. ఆమేన్. మీకు తెలియజేస్తున్నాను, ఇట్టి సేవ యుక్తమైంది. ఆమె చెప్పండి. ఎటదమ్మా? ఇట్టి సేవ యుక్తమైంది, మంచిది, ఖచ్చితమైంది. పరిశుద్ధంగా చేయాలి, అనుకూలంగా చేయాలి, సజీవ యాగంగా చేయాలి, సమర్పించుకొని చేయాలి. ఈ సేవ మాత్రమే యుక్తమైంది. నువ్వు పరిచయం చేసేటప్పుడు ఎలా చేస్తున్నావు? నువ్వు కానుకలు ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తున్నావు? నువ్వు కడిగేటప్పుడు ఎలా కడుగుతున్నావు? నువ్వు వండేటప్పుడు ఎలా వండుతున్నావు? నువ్వు వినేటప్పుడు ఎలా వింటున్నావు? ప్రతి ఒక్కటి డబ్బు మాత్రమే కాదండి. ఈరోజు చాలా ప్రతి ఒక్కరు కూడా ఎలా చేస్తున్నారంటే ఏదో ఒకటి తీసుకునే సేవ చేస్తున్నారు. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా చాలామంది మీటింగ్లు పెడతా ఉంటారు. చాలా సంఘాల్లో మీటింగ్ జరుగుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా ఆ మీటింగ్లో
మగవాళ్ళు ఉండరు, కుర్రపిల్లలు ఉండరు. ఎవరుంటారు చెప్పండి? ఇధవరాండ్లు, హృద్దులు. ఎవరు? ఇధవరాండ్లు, హృద్దులు. మేము వాళ్ళకి సేవ చేస్తున్నాం. ఎక్కడ సేవ చేస్తున్నారు? ఎక్కడ వీళ్ళు సేవ చేసేది? నేను ఒకరితో మాట్లాడుతూ ఉన్నాను. మా పాస్టర్స్ ఫెలోషిప్లో 150 మంది ఉన్నారు. మేమందరము క్రిస్మస్, సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసామన్నారు. ఏం చేస్తారు? హృద్దులకును హెదవరాళ్ళకును పరిచర్య చేస్తాం. ఏం పని చేస్తారు? ఏం పరిచర్య చేస్తారు? ఏం సేవ చేస్తారు? వాళ్ళకి కడుపు నిండా మంచి భోజనం పెడతామయ్యా. వెరీ గుడ్. ఇంకా వాళ్ళకి శాలువాలు కప్పుతాం, వాళ్ళకి ఇంకా దుప్పట్లు ఇస్తాం, వాళ్ళకి ఇంకా చీరలు ఇస్తాం. వెరీ గుడ్. ఎంతమంది? మా గ్రూపులో 150 మంది ఉన్నారు. 150 మంది మనిషికి 5,000 వేసుకొని చేస్తారా? అబ్బే, మేము అలా చేయము. మేము ఎలా చేస్తాము? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాము, ఆ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తాము, లేకపోతే ఇంకో చోటుకి వెళ్తాము. అన్ని జనుల దగ్గర యేసు ప్రభు ఎరగని వారి దగ్గరికి వెళ్ళేసేసి, ఇదిగో మీరు మాకు క్రిస్మస్ కానీ సహాయం చేయలేదనుకో ఏం చేస్తాము? మీకు ఓటేయం అన్నట్లుగా వాళ్ళతో మాట్లాడి, మీరు కనుక మాకు సహాయం చేస్తే మీకు ఓటేస్తా ఉన్నట్లుగా వాళ్ళతో మాట్లాడి పోగు చూసుకుని వచ్చేసేసి ఏం చేస్తారంట? నన్ను చూడు, నా బడాయి చూడు అంటూ, పెట్టు అన్నం పెట్టు విషయం చెప్పకండి. ఇది కాదు సేవ. ఈ సేవని దేవుడు లక్ష్య పెట్టాడు. నీ కష్టంలో నుంచి సంపాదించి పెట్టు, నువ్వు వండి పెట్టు, నువ్వు సంపాదించి పెట్టు. దేవుడు యేసు ప్రభు అంటాడు, క్షమించండి, ఎలీషా అంటాడు షునేమిరాలతో ఏమంటాడు? అమ్మాయి, రాజుతో ఏమైనా మాట్లాడాలా? సేనాధిపతి ఏమైనా మాట్లాడాలా? లేకపోతే ఈ లోక భాషలతో కనుక ఈ తరం భాషలో కనుక మనం మాట్లాడుకుంటే, అమ్మాయి సీఎం గారితో ఏమైనా మాట్లాడాలా? లేకపోతే డిఐసీతో ఏమైనా మాట్లాడాలా? చెప్పు, నేను మాట్లాడతాను. నీకు ఏం పని కావాలంటే, నాకేమొద్దయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు. నీకు పరిచయం చేసుకుంటూ నా జీవితం గడుపుకుంటానయ్యా అంటది షునేమిరాలు. నీకు పరిచయం చేసుకుంటూ నా జీవితం గడుపుకుంటానయ్యా. ఏందండి ఇది? సరే, వీళ్ళు అంటారు, అట్ట పెడతారంట. ఇంతగా ముసలోళ్ళు ఎవరని అడిగా నేను. ఎవరంటే పాపం వాళ్ళు ఇక్కడ వదిలిపెట్టేసి వాళ్ళ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారంట. ఎలా సెటిల్ అయ్యారు? ఆ ఇధవరాండ్లు, ఆ హృద్దులు ఎక్కడ సెటిల్ అయ్యారమ్మా? ఆ ఇధవరాళ్ళు, ఆ హృద్దులు పిల్లలు అమెరికాలో కొంతమంది సెటిల్ అయ్యారంట. కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో బెంగళూరులో ఉన్నారంట. కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ముంబైలో ఉన్నారంట. కొంతమంది వ్యాపారాల్లో హైదరాబాద్లో ఉన్నారంట. ఇట్లా చెబుతుంటే నేను ఏమి చేయాలి అర్థం కల. వాళ్ళ వృద్ధులు, వాళ్ళకే నువ్వు సేవ చేసేది అన్న. మనలో మన మాట ఏమనుకోద్దులే, మాట అడుగుతాను. మీరు ఇచ్చే చీరలు తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళే చీర, ఏమే సుబ్బయ్యమ్మా, అమ్మగారు దా పనికి మాలిన దానా, ఇదిగో పట్టు, పండగకి చీర తీసుకో, క్రిస్మస్ పండగకి అని చెప్పేసి ఈమె ఆమెకి ఇచ్చింది. ఈమె ఎవరికి సేవ చేస్తుంది? దొంగల దగ్గర తెచ్చుకొని చీర ఎక్కడ తెచ్చుకుంది? దొంగల దగ్గర తెచ్చుకొని ఈ సేవ చేస్తుంది. అది కాదు పద్ధతి, అలా చేయకూడదు. ఎవరు చేయమన్నాడు? ఈరోజు ఎవరండి ముసలోళ్ళు? ఈరోజు ఎవరండి ఎదవరాళ్ళు? ఈరోజు ఎవరండి అనాథులు? ఎవరికి సేవ చేయాలి? ఎవరికి చీరలు పంచాలి? నువ్వు ఎలాంటి సేవ చేస్తున్నావు నేను మాట్లాడుతున్నాను. మీరు ఆలోచించుకోండి. ప్రభువు మెచ్చే సేవ, ప్రభువుకు అనుకూలమైన సేవ మనం చేయాలి, మనకిష్టమైన సేవ కాదు. కొంతమంది అలా చేస్తూ ఉంటారు. ఈరోజు కొంతమందికి అన్నం పెట్టాలి, ఎందుకు పెట్టాలో తెలియదు. అన్నం పెడితే మంచిది, బతిలాడుకొచ్చుకుంటూ ఉంటారు వాళ్ళని. అమ్మ తీసుకో. మొన్న ఒక ముసలాన్ని బతిలాడుతున్నారు బస్ స్టాండ్ కాడ. అమ్మాయి అన్నం ప్యాకెట్ తీసుకోమని చెప్పేసి అని. నాకు వద్దయ్య, నీ దండం పెడతాను, నేను తిన్నానయ్య అంటుంది. సరే, మొత్తం మీద ఇసుకిచ్చాడు. వాడు వెళ్ళిపోయాడు, వద్దని తీసుకోవాలా. తర్వాత పక్కన ఇంకొక ఆయన తీసుకోవచ్చుగా, పాప అంతసేపు పెట్టి మాట్లాడుతున్నాడంటే, ఒరే నువ్వురే గమ్మునుకో నువ్వు. ఇప్పుడు ఎట్టంటే అట్ట వచ్చేసేసి అన్నం తీసుకొస్తా, దానిలో మందు కలుపుతున్నారంట, తింటే చచ్చిపోతున్నారంట. ఎందుకంటే ముసలోళ్ళు ఉండకూడదంట, అడుక్కుని ఉండకూడదంట. సరే తీసుకొచ్చి కుక్కలకి వేయచ్చు కదంటే, కుక్కలు చచ్చిపోతాయి కదా.
వాడేదో చేసుకుంటారు, మనకెందుకు? ముసలోళ్ళు అండి ఇసుకుతున్నారంటమ్మా, పుణ్యం కోసం ఇసుకుతున్నారంట. వ్యభిచారం మానుకో, త్రాగుబోతనం మానుకో, లంచగొణతనం మానుకో. స్తోత్రం. ఆడవాళ్ళని కొడతాం మానుకో, ఆడవాళ్ళని తిడతాం మానుకో, ఆడవాళ్ళ పైన పెత్తనం మానుకో నాలాగా. స్తోత్రం. హల్లెలూయా. ఇవి మానుకుంటే ఆటోమేటిక్గా నీకు పుణ్యం వచ్చిందండి. ఇవేమి మానుకోకుండా త్రాగుతూ ఉంటా, వ్యభిచారం చేస్తూ ఉంటా, బూతు మాటలు మాట్లాడుతూ ఉంటా, నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటా, అన్నం పెడితే పుణ్యం వచ్చిద్దా? అమ్మా తల్లి నువ్వు చెప్పమ్మా, పెద్దానివి, వచ్చిందంటావా? వీళ్ళకి అసలు ఈ ఉద్దులకి ఎదురాళ్ళకి వీళ్ళు మామూలు గంటిగా స్వాద పెట్టాలి. వీళ్ళకి ప్రభు వాక్యం వినటానికి రండి, ఆరాధించడానికి రండి, ఉపవాస పదం రమ్మంటే రారు వీళ్ళు. ఎక్కడైతే మహి పెట్టేసేసేసి శీరరత్నాలు అనగానే గంట నడిచిందమ్మ. మొన్న ఒక ఆమె నేను చూస్తానే ఉన్నా పైనుంచి, గంట నడిచింది ఆ శివుని చేసి ఇవ్వటానికి. మొత్తం మీద సాధించింది. నేను సాధించాను. ఎంతో సంతోషం వాళ్ళ ముఖంలో. ఏంది సచ్చిటోడు నాకు ఈ కలర్ సేరిచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇజ్రాయేలీలు దేవుని సేవ చేయటం మానివేశారు. వీళ్ళు మానివేయకుండా ఉండడం కోసం వాళ్ళు ఇష్టానుసారమైన సేవ చేస్తున్నారు. ఇలాంటి బాధ ఎవరికి అవసరం లేదు, ఇలాంటి బాధ ఎవరికి ఇష్టం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, దేవుని పేరిట నువ్వు చేస్తున్న సేవ చాలా ఘనమైంది. అది కరెక్ట్గా లేకపోతే ప్రయోజనం లేదు. ఈ భూమిలో బైబిల్ చెప్పిద్ది, సామెతలుగా ప్రసంగి గ్రంథంలో సొలొమోను రాస్తూ మాట్లాడతాడు, నువ్వు ఒంటి మీద నూలు లేకుండా వచ్చేసావు, అలాగే నువ్వు వెళ్ళిపోతావు. చదువు ప్రసంగి గ్రంథం 5:15. ప్రసంగి గ్రంథం 5:15. వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా అంతే, మరలా పోవాలంతే. నువ్వెన్ని సంవత్సరాలు బతికినా సరే మరలా పోవాలి. నువ్వెన్ని టానికులు వాడు, నువ్వెన్ని జిమ్ములు చెయ్యి, నువ్వెన్ని బలమైన ఆహారం తిను, నువ్వెంత తెలివిగైనా ఉండు, నువ్వెంతైనా సంపాదించు, నువ్వు తల్లి గర్భము నుంచి ఏలాగు వచ్చినావో, ఎన్ని పుట్టుమచ్చలతో వచ్చావో అన్ని పుట్టుమచ్చలతోనే వెళ్ళిపోతావు. ఒకటి కలవదు, ఒకటి తక్కువ కాదు. కాకపోతే పెద్దగా వచ్చాము, కొంచెం పెద్దగా, కొంచెం. స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుని సేవకుడిగా మనము దేవుని సేవ చేయాలి, మనం దేవుని సేవ చేయాలి. అందుకనే చదవండి, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము. నేను ముగించబోతున్నాను. 36వ వాక్యం చదవండి. 36వ వాక్యం చదవండమ్మా. దావీదు దేవుని సంకల్పము చొప్పున సేవ చేయాలి. ఎట్ట చేయాలమ్మా? దేవుని సంకల్పం చొప్పున సేవ చేయాలి. దేవుడు ప్లాన్ ప్రకారం సేవ చేయాలి. నీ ఇష్టానుసారం సేవ చేయకూడదు. తిమితిపాడులో కరపత్రాలు పంచమంటే నువ్వు హైదరాబాద్లో పంచుతానంటే అట్ట? దేవుని సంకల్పం ఎక్కడుంది? మోకరించమంటే నువ్వు నడుము నొప్పి అంటే అట్ట? దేవుని సంకల్పం ఎట్టుంది? ఈరోజు పాడబడతానికి వెళ్దామంటే ఈరోజు వెళ్తారా మీరు? వచ్చి వాడని చేసుకుంటే ఎలా ఉంటుంది అంటారు? యేసు ప్రభు సంకల్పం ఈరోజు అయితే నువ్వేమంటా? యేసు ప్రభు సంకల్పం పక్కన పెట్టి పద్దాకలు ఏంది యేసు ప్రభు రాసుకో. సోమవారము యేసు ప్రభు సంకల్పము, బుధవారం యేసు ప్రభు సంకల్పం రాసుకుంటాం. పెన్ను మనలో ఉంది, చేతుల పుస్తకం మన చేతిలో ఉంది కదా. స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంకల్పం ప్రకారం సేవ చేయాలి.
దేవుని చిత్తానుసారంగా సేవ చేయాలి. దేవుని చెప్పమన్న మాట చెప్పాలి. దేవుడు ఉండమన్న చోట ఉండాలి. హల్లెలూయా. దేవుని సేవ నేను మాట్లాడుతున్నాను. సహోదరి సహోదరుడా, మనము సేవ మానేస్తున్నామేమో. నాకు భయం వేస్తుంది. ప్రారంభంలో ఎంత వైరాగ్యం ఉంది నీకాడ. ఈరోజు ఆ వైరాగ్యం ఏమైపోయింది? మాకు డాక్రా గ్రూప్ వద్దు, మేము విశ్వాసంతో వచ్చాం. ఈరోజు ఎంత భారం అండి. మాకొద్దు, ఏంది అసలు డాక్రా గ్రూప్. ఈరోజు అమ్మా అమ్మా మమ్మల్ని డాక్టర్ గ్రూపులు పెట్టుకోవడవా పరిస్థితి వచ్చింది. ఏం వైరాగ్యం మన వైరాగ్యం? తమిళ్లో ఒక మాట ఉంటుంది, మట్టి గట్లో వైరాగ్యం అంటారు. మట్టి గట్లో వైరాగ్యం కదా మన వైరాగ్యం. ప్రారంభం ఎలా ఉంది, ముగింపు ఎలా ఉంటుంది? అయ్యో అవివేకులైన గల్తీలారా, అవివేకులైన హోలీ క్రాస్ విట్నెస్ మినిస్ట్రీస్ విశ్వాసులారా అని ప్రభు పలకకుండా ఉండునుగాక. మీరు ఎంత తొందరగా ఆత్మీయంగా ప్రారంభించబడి శరీరంతో ముగిస్తారా? ఎవడు మిమ్మల్ని ప్రారంభపరిచాడు? ఏమైపోయింది ఆ పరిశుద్ధత, ఆ సేవ విధానం? గతుకులు మందిరంలో మోకరించిన దినాలు ఈరోజు నున్నగుంటేనే మోకరించలేకపోతున్నారు. ఆ రోజు గతుకులే, మొత్తం గతుకులే. ఒకసారి బయటికి పోతే మొత్తం బురదే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.